ఆయన అందరూ సొంత బిజినెస్ అని చెప్పేసి నాటుకోలు అని చెప్పి దీని మీద వాడి వచ్చేస్తున్నారు. దీంట్లో లాభాలు ఎన్ని ఉంటాయో నష్టాలు కూడా అంతగానే ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి దీని తర్వాత తెలుస్తుంది అందరు లాభాలు ఉంటాయని గుడ్డి నమ్మేసి వస్తారు, నష్టాలు అనేది తర్వాత ఫేస్ చేస్తారు. మనకున్న ఎంతో కొంత అనుభవాన్ని 10 మందికి అందిస్తున్నాం. మనకన్నా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 5-10 సంవత్సరాల నుంచి చేసేటోళ్ళు ఇంట్లో ఫీల్డ్ లో ఎంత మంది ఉన్నారు, లాభపడ్డ వాళ్ళు ఎంత మంది ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఈ నాటుకోళ్ల ఫీల్డ్ లో ఎంతో మంది కొత్తగా వస్తున్నారు, ఎలాంటి అనుభవం లేకుండా వస్తున్నారు. యూట్యూబ్ లో వీడియోలు చూసి, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చూసి వచ్చేసి ఎన్నో వేలు లక్షలు సంపాదిస్తామని చెప్పేసి చాలా మంది వస్తున్నారు. ఇందులో ఎక్స్పెక్ట్ చేసిన అంత ఏముండదు. ఇంట్లోకి ఈ ఫీల్డ్ లోకి వచ్చి దిగిన తర్వాత దీని లోతు ఏందో అర్థం అవుతుంది. ముందే అర్థం కాదు. లాభాలు ఎంత ఉంటాయో నష్టాలు అంతకన్నా డబల్ ఉంటాయి. అదేది తెలుసుకోకుండా డైరెక్ట్ ఈ ఫీల్డ్ లోకి దూకేసి మేము వస్తామని చెప్పేసి మార్కెట్ గురించి ఏం తెలియక వచ్చి ఎంతో మంది నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఫీల్డ్ లో ఎన్నో సంవత్సరాల నుంచి పెంచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో లాభాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నష్టాలలో అప్పులపాలయ్యి మొత్తం ఈ ఫీల్డ్ వదిలేసుకొని పోయిన వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఇందులో లాభపడితే ఏ విధంగా లాభపడ్డారు, లేకపోతే నష్టపోతే ఏ విధంగా నష్టపోయారు, లాభ నష్టాలలో మీ అనుభవాన్ని, ఒకవేళ లాస్ అయినా లాభపడ్డారు, ఈ రెండింటి అనుభవాలు ఎవరున్నా గానీ కింద కామెంట్లలో నెంబర్ పెట్టండి. డైరెక్ట్ కాల్ చేసి ఈ దగ్గరకు వచ్చి మీ అనుభవాన్ని అనేది 10 మందికి అందిద్దాం. కొత్తగా వచ్చేటోళ్ళకి కొంతమందికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. లాస్ట్ వీడియోలో చెప్పినాం కదా నాటుకోల గురించి మనం అవగాహన వీడియోలు చేస్తున్నాం అని చెప్పేసి. లాస్ట్ వీడియోలో షెడ్ గురించి చెప్పినాం. ఈ వీడియోలో వచ్చేసి పిల్లలు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందా, లేకపోతే పెద్ద పెట్టలు గుంజులు అట్లా తెచ్చుకొని బ్రీడింగ్ చేపిస్తే బాగుంటుందా, దాని గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసినంత వరకు అయితే పెద్ద కోళ్ళు తీసుకోవడం బెటర్. ఎందుకంటే చిన్నపిల్లలు తీసుకొస్తే మనం ఒరిజినల్ నాట అని అడుగుతాం, కాకపోతే వాళ్ళు కల్తీ చేసిస్తారు. చిన్నపిల్లలప్పుడు మనకి ఏం అర్థం కాదు, సేమ్ ఉంటాయి. పెద్ద అయినాకనే గుర్తుపట్టడం కష్టం. అదే చిన్నప్పుడు గుర్తుపట్టడం అంటే ఇంకా అది అసాధ్యమైన పని. పిల్లలకు దానికి దీనికి తేడాలు ఏంటంటే, చిన్నపిల్లలు తీసుకున్నాం అనుకో తక్కువ బడ్జెట్ లో ఎక్కువ వస్తాయి, చాలా అవుతాయని ఆలోచిస్తారు. పెద్దవి తీసుకున్నాం అనుకో అవి 100 వచ్చేకాడ ఇవి 10 వస్తాయని ఆలోచిస్తుంటారు. నాకు తెలిసినంత వరకు అయితే పెద్దవి తీసుకోవడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అయినా పర్లేదు, నేను అయినా చిన్నపిల్లలే తీసుకుంటా అంటే వచ్చే నష్టాలు కూడా ఇంకొన్ని చెప్తా. చిన్న పిల్లలు తీసుకొచ్చినాం అనుకో, ఒక 1000 పిల్లలు తీసుకొస్తాం. ఆ 1000 పిల్లలను 6 నెలలు పెంచుతాం, తీసేస్తాం, అమ్మేస్తాం. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ పిల్లలు కొనాలి. మనకు వచ్చే ఇన్కమ్ లో మళ్ళీ సగం పైసలు పెట్టి మళ్ళీ పిల్లలు కొనాలి. 1000 పిల్లలు కొనే కాడ 100 పెట్టలు పుంజులు కొన్నాం అనుకో, 10 పుంజులు 100 పెట్టలు తీసుకున్నాం అనుకో, నీకు ఎంతలే అన్నా 40 నుంచి 50 గుడ్లు వస్తాయి. ఫస్ట్ గుడ్ల కా నుంచి సేల్ చేసుకోవచ్చు. మనం మీట్ పరంగానే ఆలోచించవద్దు. ఫస్ట్ ఎగ్స్ సేల్ చేసుకోవచ్చు. ఎగ్స్ పోయిన కాడికి పోయినా, కొన్ని మిగిలిపోయినా ఎగ్స్ సేల్ కాలేదు. తర్వాత చిక్స్ వస్తాయి, చిక్స్ సేల్ చేసుకోవచ్చు. 1 డే చిక్స్. ఒకవేళ అవి కూడా సేల్ కాలేదు, తర్వాత 1 మంత్ చిక్స్ సేల్ చేసుకోవచ్చు. సరే అవి కూడా సేల్ కాలేదు, మీట్ పరంగా పెంచవచ్చు. మీట్ పరంగా పెంచిన తర్వాత కూడా మనకు ఒక 6 నెలల తర్వాత ఏ స్టేజ్ లో అయినా కానీ అమ్ముకోనికే అవకాశం ఉంటుంది. మనం తీసుకొచ్చి పిల్లల్ని పెట్టుకో, ఖచ్చితంగా మనం మీట్ పరంగానే అమ్మాల్సి వస్తుంది.